హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ మనం మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. చేయటం చాలా ఈజీ, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి సరిపడా ఉప్పు వేసాను, ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను. అలానే 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసాను, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం అయితే మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా అయితే నార్మల్గా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలానే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను, గరం మసాలా వేసాను, కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను, సన్నగా తరిగినటువంటి పుదీనా వేసాను, ఒక స్పూన్ వచ్చేసి కర్డ్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మటన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉప్పు కారాలు అవన్నీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా పీసెస్ అంతా పట్టేలాగా బాగా చేయాలన్నట్టు. ఒక 5 మినిట్స్ అన్న ఆయిల్ వేసిన తర్వాత కలపండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్నీ కలిపినటువంటి మటన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. టైం లేదనుకుంటే 1 అవర్ అయినా ఓకే. నేనైతే 1 అవర్ పెట్టాను. ఈలోపు మనం బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను. పులావ్ కాబట్టి బిర్యానీ రైస్ అయితే చాలా బాగుంటుంది. సో నేను 2 కప్స్ అంటే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. ఆ 2 కప్స్ రైస్ తీసుకొని వాష్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సన్నగా ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అలానే నెయ్యి కూడా వేసుకున్నాను. వేసి అందులో మనం సన్నగా కట్ చేసి ఉన్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే త్వరగా వేగుతాయి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలన్నమాట ఆనియన్స్. ఈలోపు మన హోల్ గరం మసాలా ఉండిద్ది కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అవన్నీ కూడా ఆనియన్స్లో వేసుకోవాలి. అలానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ కూడా ఇంకా ఆనియన్స్లోనే వేసి కొంచెం ఉడకనివ్వాలి. అవన్నీ మిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి, ఆనియన్స్లో మటన్ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను, పుదీనా కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు అందు మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచామంటే మటన్లో కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి ఇందులో ఒక కప్పు చూసారా వాటర్, ఆ మటన్లో వచ్చిన వాటర్ అన్నీ వినిగిపోయాయి అనమాట. ఇప్పుడు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి. అంటే పెద్ద గ్లాస్ కాదు కానీ ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి, గ్లాస్ వాటర్ పోసుకొని, ఆ గ్లాస్లో నేను హాఫ్ గ్లాస్ పోసాను అన్నట్టు. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత నాకైతే 20 మినిట్స్ పట్టింది. నేను విజిల్స్ అయితే ఒక 3-4 రానిచ్చాను. టైం అయితే 20 మినిట్స్ పెట్టుకున్నాను. సో 20 మినిట్స్ తర్వాత చూస్తే అసలు మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది అన్నట్టు. సో ఆ తర్వాత దాన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. నేను కుక్కర్లో వండాలనుకోలే రైసు. ఇట్లా వేరే గిన్నెలో వండుకుంటే రైస్ బాగా పొడిలుగా వస్తుంది కదా, అలాగా. సో అది తీసి వేరే గిన్నెలో వేసుకొని ఇప్పుడు రైస్ ఉన్నాయి కదా, రైస్ కూడా వేసుకున్నాను. నేను 2 కప్స్ రైస్కి 3 కప్పుల వాటర్ పోసాను. అంటే ఒక కప్పుకి 1½ కప్పు వాటర్ అన్నట్టు. ఒక కప్పు రైస్కి 1½ కప్పు వాటరు. 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేదాకా హైలో పెట్టుకొని ఆ తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నారంటే కనుక పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. సో మటన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. సో ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.